ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని ఏప్రిల్ నెల 15వ తేదీన ఏలూరులో ఏర్పాటు చేశారు. ఈ నూతన కమిటీలో గౌరవాధ్యక్షులుగా జస్టిస్ శ్రీ బులుసు శివశంకర్ గారు, అధ్యక్షులుగా కోనూరు సతీష్ శర్మ గారు, ప్రధాన కార్యదర్శిగా హెచ్కే మనోహర్ రావు గారు, కోశాధికారిగా పులిపాక ప్రసాద్ గారు, అడ్వైజరీ కమిటీ చైర్మన్గా సత్యవాడ దుర్గా ప్రసాద్ గారు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక్కడ ఏలూరులో ఈ యొక్క కార్యక్రమానికి అందరినీ ఆహ్వానిస్తున్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగంగా బ్రాహ్మణ ప్రముఖులు ఉభయ రాష్ట్రాలకు సంబంధించి కొంతమందికి ఉగాది పురస్కారాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఉగాది పురస్కార గ్రహీతలను ఒకసారి పరిశీలిస్తే శ్రీ హర్కర శ్రీనివాస్ గారు, ఈయన అఖిల భారతీయ బ్రాహ్మణ కరుణ నిత్యానంద సత్రానికి అడ్వైజరీ బోర్డు చైర్మన్, అదేవిధంగా ప్రముఖ న్యాయవాది హైదరాబాద్లో ఉంటారు. అదేవిధంగా సహస్రావధాని శ్రీ గండ్లూరి దత్తాత్రేయ శర్మ గారు, అదేవిధంగా బెల్డోరా స్వామీజీ శ్రీ గుండూరు రామనాథ్ శాస్త్రి గారు, అష్టావధాని డాక్టర్ బులుసు అపర్ణ గారు, ప్రముఖ హోమియో వైద్యులు కళా ప్రపూర్ణ అవార్డు గ్రహీత డాక్టర్ ఊరగంటి వెంకటరమణ గారు, అదేవిధంగా వాస్తు జాతక సిద్ధాంతి శ్రీ శంకరమంచి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, ఆధ్యాత్మికవేత్త శ్రీ గోవిందవగ్నుల కామేశ్వర శర్మ గారు, అదేవిధంగా ఆధ్యాత్మిక సామాజిక సేవా రంగంలో ఉన్న కరివెన సత్రాల కోశాధికారి శ్రీ గోపాలని హరిహరరావు గారు, అదేవిధంగా కూచిపూడి నృత్యంలో ప్రముఖంగా ఉన్న శ్రీమతి గామోజీ అపర్ణ ప్రసాద్ గారు, పత్రికా రంగం నుండి సూరంపూడి వీరభద్రరావు గారు, ఎలక్ట్రానిక్ మీడియా రంగం నుంచి విష్ణుదాస్ శ్రీకాంత్ హైదరాబాద్ గారు ఈ యొక్క ఉగాది పురస్కారాలను స్వీకరించనున్నారు. ఈ కార్యక్రమం ఏప్రిల్ 15వ తేదీన ఉదయం 9 గంటలకి అంబికా ఫ్లవర్స్ ఇక్కడ జరుగుతుంది. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుంచి బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ప్రజలను ఆహ్వానిస్తున్నట్లు అధ్యక్షులు కోనూరు సతీష్ శర్మ గారు తెలియజేశారు. కాబట్టి ఈ కార్యక్రమంలో అందరూ బ్రాహ్మణులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా వారు విజ్ఞప్తి చేశారు.